కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడిపై, లక్ష్మణ స్వామిపై, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాబర్ట్ ప్రకాష్ రాజ్ మీద ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా క్రిమినల్ కేసు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రకాష్ రాజుని తిరుపతి కోర్టుకి రప్పిస్తాం. రాబో రోజుల్లో న్యాయపరంగా, చట్టపరంగా ఖచ్చితంగా వారిని శిక్షించే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ప్రకాష్ రాజుని తీవ్రంగా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఎవరైనా సరే హిందూ దేవుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త, జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా హిందువులు అతని సినిమాలు బ్యాన్ చేస్తే మంచిదని చెప్పి నేను భావిస్తున్నా. హిందూ దేవుళ్ళని ఇంత అవహేళనగా మాట్లాడితే ఎందుకు వారి సినిమాలు ఎందుకు చూడాలి? మనం ఒకసారి మా పెద్దలతో మాట్లాడిన తర్వాత అవసరమైతే మా దృష్టి కూడా తీసుకుని వెళ్తాం. కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడిపై, లక్ష్మణ స్వామిపై, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాబర్ట్ ప్రకాష్ రాజ్ మీద ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా క్రిమినల్ కేసు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రకాష్ రాజుని తిరుపతి కోర్టుకి రప్పిస్తాం. రాబో రోజుల్లో న్యాయపరంగా, చట్టపరంగా ఖచ్చితంగా వారిని శిక్షించే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ప్రకాష్ రాజుని తీవ్రంగా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఎవరైనా సరే హిందూ దేవుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త, జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా హిందువులు అతని సినిమాలు బ్యాన్ చేస్తే మంచిదని చెప్పి నేను భావిస్తున్నా. హిందూ దేవుళ్ళని ఇంత అవహేళనగా మాట్లాడితే ఎందుకు వారి సినిమాలు ఎందుకు చూడాలి? మనం ఒకసారి మా పెద్దలతో మాట్లాడిన తర్వాత అవసరమైతే మా దృష్టి కూడా తీసుకుని వెళ్తాం. కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడిపై, లక్ష్మణ స్వామిపై, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాబర్ట్ ప్రకాష్ రాజ్ మీద ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా క్రిమినల్ కేసు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రకాష్ రాజుని తిరుపతి కోర్టుకి రప్పిస్తాం. రాబో రోజుల్లో న్యాయపరంగా, చట్టపరంగా ఖచ్చితంగా వారిని శిక్షించే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ప్రకాష్ రాజుని తీవ్రంగా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఎవరైనా సరే హిందూ దేవుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త, జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా హిందువులు అతని సినిమాలు బ్యాన్ చేస్తే మంచిదని చెప్పి నేను భావిస్తున్నా. హిందూ దేవుళ్ళని ఇంత అవహేళనగా మాట్లాడితే ఎందుకు వారి సినిమాలు ఎందుకు చూడాలి? మనం ఒకసారి మా పెద్దలతో మాట్లాడిన తర్వాత అవసరమైతే మా దృష్టి కూడా తీసుకుని వెళ్తాం. కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడిపై, లక్ష్మణ స్వామిపై, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాబర్ట్ ప్రకాష్ రాజ్ మీద ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా క్రిమినల్ కేసు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రకాష్ రాజుని తిరుపతి కోర్టుకి రప్పిస్తాం. రాబో రోజుల్లో న్యాయపరంగా, చట్టపరంగా ఖచ్చితంగా వారిని శిక్షించే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ప్రకాష్ రాజుని తీవ్రంగా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఎవరైనా సరే హిందూ దేవుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త, జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా హిందువులు అతని సినిమాలు బ్యాన్ చేస్తే మంచిదని చెప్పి నేను భావిస్తున్నా. హిందూ దేవుళ్ళని ఇంత అవహేళనగా మాట్లాడితే ఎందుకు వారి సినిమాలు ఎందుకు చూడాలి? మనం ఒకసారి మా పెద్దలతో మాట్లాడిన తర్వాత అవసరమైతే మా దృష్టి కూడా తీసుకుని వెళ్తాం. కోట్లాది మంది హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుడిపై, లక్ష్మణ స్వామిపై, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాబర్ట్ ప్రకాష్ రాజ్ మీద ఈరోజు మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా క్రిమినల్ కేసు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రకాష్ రాజుని తిరుపతి కోర్టుకి రప్పిస్తాం. రాబో రోజుల్లో న్యాయపరంగా, చట్టపరంగా ఖచ్చితంగా వారిని శిక్షించే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ప్రకాష్ రాజుని తీవ్రంగా హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఎవరైనా సరే హిందూ దేవుళ్ళ జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త, జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఖచ్చితంగా హిందువులు అతని సినిమాలు బ్యాన్ చేస్తే మంచిదని చెప్పి నేను భావిస్తున్నా. హిందూ దేవుళ్ళని ఇంత అవహేళనగా మాట్లాడితే ఎందుకు వారి సినిమాలు ఎందుకు చూడాలి? మనం ఒకసారి మా పెద్దలతో మాట్లాడిన తర్వాత అవసరమైతే మా దృష్టి కూడా తీసుకుని వెళ్తాం.